ముందుగా తెలంగాణ ప్రజలకి నా వెనకాల నిలబడ్డటువంటి ఈ తెలంగాణ ప్రజలకి ప్రతి బిడ్డకి ప్రతి అక్కకు ప్రతి చెల్లెకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నేను ధన్యవాదాలు చెప్తా ఉన్నా, పాదాభివందనాలు చెప్తా ఉన్నా. ఎందుకంటే నేను 2021లో న్యూస్ లైన్ని ప్రారంభించిన, అంతకంటే ముందు 2018లో నేను ఒక ప్రముఖమైనటువంటి ఒక శాటిలైట్ ఛానల్లో సుదీర్ఘకాలం పాటు పనిచేసి అక్కడ మానేసి 2018 నుంచి నా ఇండివిజువల్ జర్నలిజాన్ని చేస్తూ ఉన్నా. 2018 నుంచి చేస్తూ ఉన్నా. అయితే 2018 నుంచి 2021 దాకా ఆ 3 సంవత్సరాల పీరియడ్లో జర్నలిస్ట్ శంకర్ అనేటువంటి హ్యాండిల్ మీద యూట్యూబ్ ఛానల్ మీద రకరకాల సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లలో నా వాయిస్ని వినిపించిన. 2021లో న్యూస్ లైన్ని పెట్టడం జరిగింది. 2021 తర్వాత ఇదే న్యూస్ లైన్ వేదికగా తెలంగాణ గొంతుకగా తెలంగాణ వాయిస్ని వినిపించుకుంటూ వచ్చినాం. రాష్ట్రం మీద కానీ ఇక్కడ జరుగుతున్నటువంటి వ్యవహారాల మీద కానీ ఏ రకమైనటువంటి వ్యవహారం నడుస్తూ ఉంది ఎట్లా అనేది ప్రతి ఒక్కటి వివరించుకుంటా చెప్పుకుంటా వచ్చేటువంటి ప్రయత్నం చేసినాం మిత్రులారా. సో అప్పటి నుంచి మన మీద దాడులే. ఫస్ట్ 2021లో మనం ప్రారంభించినప్పుడు కొంత ఇబ్బందులకు గురి చేశారు. తర్వాత కూడా స్ట్రైక్ల పేర్లతో రకరకాల పేర్లతో ఇబ్బందికి గురి చేశారు. కానీ మొన్న జరిగినటువంటి డ్యామేజ్ నన్ను 2021, 2018 నాటికి తీసుకుపోయినాయి. మొన్న ఏదైతే దాదాపు 30 నుంచి 35-40 లక్షల ప్రాపర్టీ, స్క్రీన్లు, కెమెరాలు అన్నీ కూడా తీసుకుపోయి మొత్తము నా గొంతును నొక్కేటువంటి ప్రయత్నం చేశారు. కేసులో అరెస్ట్ చేసి లోపటేసి వాడు బయటకు వచ్చే లోపల ఆఫీస్ ఎక్కడ కనపడకూడదు, ఆఫీస్లో ఎలాంటి ఆనవాళ్ళు కనపడకూడదు అని చెప్పేసి మన నెట్వర్కింగ్ కేబుల్స్ ఉంటాయి కదా అవి కూడా కట్ చేసిపోయారు. అంటే మళ్ళీ వచ్చినాక కానీ మనం పెట్టుకున్నా కానీ అది పనిచేయకుండా ఉండాలనేటువంటి ప్రయత్నం. ఈ రకంగా మొత్తము ఆగమాగం చేసిపోయారు. కానీ తెలంగాణ ప్రజలు, తెలంగాణ బిడ్డలు నన్ను ఆదరించరు. నేను ఇలా మాట్లాడుతున్నా, ఇలా నిలబడి మాట్లాడుతున్నా అంటే మీరిచ్చినటువంటి ప్రోత్సాహం, మీరిచ్చినటువంటి ధైర్యంతోనే మళ్ళీ నేను తెలంగాణ వాయిస్గా మళ్ళీ మాట్లాడుతూ ఉన్నా మీకోసం. సో ఈ ఛానల్ని 2021లో మేము పెట్టినాం. కానీ ఇప్పుడు నిలబెట్టింది మాత్రం తెలంగాణ ప్రజలే. నా ఈ మొత్తం కెరియర్లో ఎన్నడూ కూడా నేను నా స్వార్థం కోసం, నా అవసరాల కోసం ఈ గూగుల్ పే, ఫోన్పే నెంబర్లు పెట్టి ఎన్నడూ కూడా నేను అడగలే. కానీ మొన్నటి పరిస్థితిలో తప్పలేదు కాబట్టి అడగాల్సి వచ్చింది. కానీ ప్రజలు కూడా చాలా నన్ను ఆదరించారు, నాకు కొంత సహాయం అందించారు. ఆ సహాయంతో అలా మళ్ళీ నేను నిలబడ్డా. సో కాబట్టి ఇక పూర్తి స్థాయిలో కాలేదు మిత్రులారా. ఓన్లీ ఒక కెమెరా, ఒక స్క్రీను, ఈ రకంగా కొంత తాత్కాలికమైనటువంటి ఏర్పాట్లు చేసుకున్నాం. ఇంకా తొందరలోనే ఎక్కడైతే మనల్ని ఇబ్బంది పెట్టారో అక్కడి నుంచే మన కార్యక్రమాలు, మన ఛానలు, మన ప్రోగ్రామ్స్ అన్నీ కూడా అక్కడి నుంచి నడుస్తాయి. చాలా కొంత టైం తీసుకుందాం. టైం తీసుకొని తప్పకుండా అక్కడి నుంచి మనం నడిపించేటువంటి, ఎక్కడైతే ఇబ్బంది పెట్టారో అక్కడి నుంచే మళ్ళీ కూడా నడిపించేటువంటి ప్రయత్నం చేస్తాం. సో అందరికంటే అది అన్నిటికీ సాధ్యమైంది. ఇవాళ న్యూస్ లైన్ని నిలబెట్టింది తెలంగాణ ప్రజలు. ఈ ఛానల్ తెలంగాణ ప్రజలది అని చెప్పేసి మరొకసారి వాళ్ళు ప్రూవ్ చేశారు. నేను నా నెంబర్ పెట్టిన, నా పర్సనల్ నెంబర్ కింద ఉన్నది. నా నెంబర్ పెడితే దానికి కొన్ని వందల వేల కాల్స్ వచ్చినాయి. ఎంత తోస్తే అంత కొంతమంది హెల్ప్ చేసిర్రు. హెల్ప్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు. మీ హెల్ప్ని నేను తప్పకుండా మీ సద్వినియోగానికి ఉపయోగపరుస్తా. అట్ ద సేమ్ టైం నేను మళ్ళీ ఒక మాట చెప్తున్నా మిత్రులారు, ఇవాళ ఎవరెవరైతే నాకు సహాయం చేసిర్రో ఈ సహాయం చేసిన వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు చెప్తూ, సహాయం చేయలేని పరిస్థితుల్లో నాకు సపోర్ట్ చేసినటువంటి వారు, మోరల్ సపోర్ట్ చేసినటువంటి వాళ్ళకి కూడా ధన్యవాదాలు చెప్తూ, సహాయం చేసినటువంటి వాళ్లకు మీరు ఇచ్చినటువంటి సహాయం నన్ను ఇప్పుడు ప్రస్తుతానికి ఈ రకంగా నిలబెట్టింది. నేను మళ్ళీ నిలబడతా, మళ్ళీ నేను నా గొంతుతోటి, నా వాయిస్ తోటి ప్రజల పక్షాన కొట్లాడుతా, మాట్లాడతా, మళ్ళీ మీ సహాయాన్ని ప్రజలకు అందజేసేటువంటి విధంగా ప్రయత్నం చేస్తా. సో ఆ రకంగా ముందుకు పోయేటువంటి ప్రయత్నం చేస్తా మిత్రులారా. సో ఇక ఈ నిలబెట్టినటువంటి ప్రతి పౌరుడికి, ప్రతి అక్కకు, ప్రతి చెల్లెకు, ప్రతి బిడ్డకు, ప్రతి అన్నకు, ప్రతి పెద్దవాళ్ళకి అందరికి కూడా ధన్యవాదాలు. చాలామంది అసలు వాళ్ళ మెసేజెస్, వాళ్ళ కాల్స్ నిజంగా కూడా అంటే నేను ఒక స్టేజ్లో కొంత అంటే డిసప్పాయింట్గా, కొంత డిప్రెషన్లోకి పోయినా కానీ కొంత వాళ్ళ ఫోన్లు, వాళ్ళ కాల్స్, వాళ్ళ మెసేజెసే నన్ను ఇవాళ మళ్ళీ నిలబెట్టినాయి, నన్ను ఇవాళ మాట్లాడే విధంగా చేసినాయి. సో ఏది ఏమైనా శంకర్ అనేటువంటి గొంతును ఆపాలని రకరకాల కుట్రలు చేసిరు. ఆ కుట్రలన్నీ కూడా ఛేదించినాం, బయటకు వచ్చినాం. ఆ విషయం గురించి కూడా మాట్లాడతా. ఇది నేను ప్రజలకు చెప్పదలుచుకున్నటువంటి అంశం.